హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ రోజు మనము ఇంకొక ఈజీ డిజైన్ అయితే చేద్దామండి. దీనికోసం నేనైతే ఈ బీడ్స్ తీసుకున్నా అండి. ఇవి మనం ఎంబ్రాయిడరీలో వాడతాము, మగ్గం వర్క్స్ లో వాడతాము, తెలుసు కదా. ఇంకా బ్యాంగిల్స్ లో కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఈ బీడ్స్ అయితే తీసుకున్నాను. వీటితో పాటు కొన్ని వైట్ బీడ్స్ కూడా తీసుకున్నాను. మనకి అవసరాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే ఇలా హాట్ బీడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. యాంటిక్వి హార్ట్స్ ఇలా ఇది ఉంది కదా, మనము నీడిలు కుచ్చుకోవడానికి వీలుగా ఇక్కడ ఇది ఉంది కదా, అవి లాకెట్స్ కదా, లాకెట్ లాగా ఇలా ఉంది కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు మంచిగానే. లేదనంటే బీడ్ తో అయినా సరే చేసుకోవచ్చు, ఇలా బీడ్స్ తో కానీ లేదనంటే ఇలా డ్రాప్స్ తో కానీ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే శారీకి అయితే టై చేసేద్దామండి. ఇవి సన్న నీడిల్ తీసుకోవాలా. ఇవి బీడ్స్ తీసుకున్నప్పుడు సన్నగా ఉన్న నీడిల్ అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే దానికి హోలు చిన్నగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. ఈ పెద్దగా ఉన్న నీడిల్స్ అవి కొంచెం లావు ఉంటుంది కాబట్టి సరిపోవు. ఇదిగో ఇది నీడిల్ అయి కాస్త లావు ఉంటుంది అనమాట, అందువల్ల అది ఎక్కదు, పగిలిపోతుంది. ఇదిగో ఇలా వెళ్ళదనమాట. అందుకోసం అనేసి సన్న నీడిల్స్ తీసుకుంటే బెటరు. అది నేను సైజు చెప్తా, ఒక్క నిమిషం. ఇక్కడ పెట్టా, నీడిల్స్ తెచ్చినాను, ఇది అనుకుంటా, ఇది కాదు. ఇవి సన్న నీడిల్స్, ఇవి ఇలా వంగిపోతేనే వంగిపోతుంటాయి వంచేస్తే. దీని నంబర్ ఎంత ఉంది? సైజు 9 ఉందండి. ఓకేనా. 25 పీసెస్ వస్తాయంట. సైజ్ అయితే 9 ఉంది. ఓకేనా. నీడిల్ సైజు 9 ఉంది. ఇదైతే మీకు ఈ బీడ్స్కి సరిపోతుంది. ఇది వచ్చి నంబర్ 6 ఉంది. ఇది సరిపోదన్నమాట, ఇది లావు ఉంది. ఇందాక నేను చూపించా కదా, అదనమాట. ఇది 6 నెంబరు, ఇది 9 నెంబరు. 9 నెంబర్ నీడిల్ యూజ్ చేసుకుంటే బెటర్. ఓకే, మరి డిజైన్ విషయానికి వస్తే ఫస్ట్ అయితే ఇవి ఒక 2 బీడ్స్ అయితే తీసుకోండి. 2 mm సైజులో ఉన్న ఈ స్మాల్ బీడ్స్ 2 తీసుకోండి. ఆ తర్వాత ఇవన్నీ బీడ్స్ ఈక్వల్గా ఉండవండి, చిన్నవి పెద్దవి కూడా ఉంటుంటాయి. వాటిని బట్టి మీరు చూజ్ చేసుకోండి. అంటే ఇలా పోస్తాం కాబట్టి తెలుస్తుంది, చూసి తీసుకోండి. ఓకేనా. ఆ తర్వాత ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పినా కదా, ఇలా ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నేను మీకు చూపిస్తున్నా అంతే, ఇక చాయిస్ మీదనమాట. అంటే కస్టమర్ ఏది నచ్చితే అది అడుగుతుంది కదా, అలా. తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకోండి. ఓ మై గాడ్, ఇది కష్టమే. అయితే పని చేద్దాం. ఇది దాని లోపలికి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోకుండా ఉంటే బాగుంటుంది, కానీ ఇలా వెళ్ళిపోతుంది. ఇలా చేయాలంటే కష్టమే ఇక కదా, కానీ బాగుంది ఇలా. అయితే ఏం చేద్దామనంటే దీని దగ్గర మనకు ఒక ఐడియా కూడా ఉంది. వెయిట్ ఇలా తీసేసాం కదా, వైట్ బీడ్ ఇంకొకటి తీసుకోండి. ఓకేనా. తీసుకొని ఇప్పుడు ఇది తీసుకోండి. తీసుకొని ఈ వైట్ బీడ్ లోపలికి నీడిల్ పైకి తీయండి. ఓకేనా. దాంతోపాటు ఇంకొక ఈ బీడు, తర్వాత ఇవి 2 తీసుకోండి. ఓకేనా. తీసుకొని ఈ షేప్ లో పెట్టేసేయండి. ఈ షేప్ లో పెట్టేసి ఈ ఫస్ట్ వైట్ బీడ్కి నీడిలు వెనక్కి తీయండి. ఓకేనా. బాగుంది కదా. ఇప్పుడు మళ్ళీ వైట్ బీడ్ ఒకటి తీసుకోండి. తర్వాత ఈ స్ట్రా బీడ్ ఒకటి తీసుకోండి. తర్వాత మళ్ళీ వైట్ బీడ్ ఒకటి, హార్ట్ ఒకటి తీసుకొని ఈ వైట్ బీడ్ లోపలికి నీడిల్ కుచ్చేసి హార్ట్ దగ్గర కానండి. తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని ఇవి 2 తీసుకోండి. ఈ షేప్లో పెట్టే శారీకి కుచ్చేసి మళ్ళీ ఇలా రివర్స్ తీయండి. ఇంకా ఇలా
కంటిన్యూ చేసుకుంటూ పోవడమే. చూసారా ఎంత సింపుల్గా చేసుకునే వర్క్, కానీ చేసిన తర్వాత ఎంత గ్రాండ్గా వస్తుందో ఇంకా మనం ఊహించలేమన్నమాట. అంత నీట్గా వస్తుంది, అంత గ్రాండ్గా కూడా ఉంటుంది. ఈ డిజైన్ కూడా మనము ఇక స్లీవ్స్కి, బ్లౌజ్ స్లీవ్స్కి, ఇక్కడ షోల్డర్ దగ్గర అక్కడ యూజ్ చేసుకోవచ్చండి. అది ఇంకా మన ఇష్టం అన్నమాట. కానీ డిజైన్ మాత్రానికి సూపర్గా అంటే సూపర్గా వస్తుంది, ట్రెండీగా ఉంటుంది. ప్యాటర్న్ వచ్చేసి ఈజీ మెథడ్లోను ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, లుక్ బాగుంటుంది. ఇది మనము గోల్డ్ లేస్లకు కూడా కట్టుకొని శారీస్కి అటాచ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇలా శారీకైనా సరే కుట్టుకోవచ్చు. దుపట్టాస్కి అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ మధ్య ఎక్కువ అందరూ కూడా టాజల్స్ అయితే ఎక్కువ ఇష్టపడట్లేదు, బీడ్స్, ఓన్లీ బీడ్స్ డిజైన్సే అడుగుతున్నారనమాట. అలా అడిగే వాళ్ళకైతే మనం ఇలా సజెస్ట్ చేయొచ్చు. మంచిగా నీట్ వర్క్ తోటి మంచి ఫినిషింగ్ ఇచ్చేసి డిజైన్ చేసేయచ్చు. ఓకేనా మరి? ఇంకా ఈ రోజుకైతే ఈ డిజైన్ ఇంతే అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. మీరు చేసే కామెంట్స్తే నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు బూస్టర్లా పనిచేస్తుంది అనమాట. ఓకేనా మరి? బాయ్ అండి. చూసారు కదా, ఇంతే నీట్గా మీరు కూడా ట్రై చేయండి అండి. సూపర్గా అంటే సూపర్గా వస్తుంది. నేను చేయట్లేదు, జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నా అంతే. ఈ హార్ట్ షేప్లోని మీకు హార్ట్ బీడ్స్ లేకుంటే, ఇలా హ్యాంగ్ చేసుకునే బీడ్స్ లేకుంటే కనుక సేమ్ ఇదే ప్యాటర్న్లోని ఇలా పల్స్ పెట్టి చేసుకోవచ్చు, లేదనంటే డ్రాప్స్ పెట్టి కూడా చేసుకోవచ్చు. డ్రాప్ బీడ్స్ ఉంటాయి కదా, అవైనా సరే. ఇంకా ఇంతకుముందు ఇలాంటి వీడియోస్ కూడా మనం కొన్ని అయితే చేసామండి. అవైతే కాకపోతే లాంగ్ 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 అయిపోయి ఉంటాయి, అంత వెతకడం కష్టం కాబట్టి మళ్ళీ ఇంకొకసారి అయితే ఇది ట్రై చేశాను. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోకండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని మంచి డిజైన్స్ నేర్చుకోండి. బాయ్ బాయ్.